హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అందరికీ జై శ్రీరామ్, ఓ నమ శివాయ, హర హర మహాదేవ్. ప్రజెంట్ వచ్చేసి మనం నిజామాబాద్ స్టేషన్లో ఉన్నాం. వచ్చేసి 3 days ఆల్మోస్ట్ మనకు వచ్చేసి సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు 3 లింగాల దర్శనానికి వెళ్తున్నాము. సో ఆ భగవంతుడు దయ ఉంటే ఆ 3 దర్శనాలు కూడా మంచి అవుతాయని మేము కూడా అనుకుంటున్నాము. దీంతో పాటు టోటల్ వచ్చేసి జర్నీలో వచ్చేసి నెంబర్ వచ్చేసి 17064. ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి మన్మాడ్ వరకు ఉంటుంది. ఇది ట్రైన్ నెంబర్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్. ఇది 7 o'clock ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మార్నింగ్ మన్మాడ్లో 8:30కి దించడం జరుగుతుంది. అలాగే నిజామాబాద్ టైం వచ్చే వరకు 9:30కి నైట్ రీచ్ కావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మన జర్నీ స్టార్ట్ అయింది. నిజామాబాద్ నుంచి మనం మన్మాడ్ వెళ్తున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది మనకి. సో నైట్ జర్నీ స్టార్ట్ అయింది 10:36. ఇది వచ్చేసి స్లీపర్ పెడితే మనకు వచ్చేసి 230 రూపీస్ ఛార్జ్. సరే మార్నింగ్ లేచి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. రైట్, గుడ్ నైట్. ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మన్మాడ్ వరకు దాదాపు 20 స్టాప్స్ ఉంటాయి. అందులో నిజామాబాద్ వచ్చేసి 6th స్టాపు. నిజామాబాద్ నుంచి మేజర్ స్టాప్ వచ్చేసి బాసరు, నాందేడు, ఔరంగాబాదు, నాగసోల్. దాని తర్వాత వచ్చేసి మన్మాడు. నాగసోల్ రీచ్ అయ్యే వరకు ట్రైన్ టైం వచ్చేసి 7 o'clock మార్నింగ్. సో ప్రజెంట్ వచ్చేసి మనం నాగసోల్ ఉన్నాము. మీకు ముందట కనబడే అన్ని క్యాబ్స్ వచ్చేసి షిరిడి ఉంటుంది. ఈ నుంచి వచ్చేసి నాకు తెలిసి 50 to 60 kilometers ఉంటుంది మనకు. సో ఆల్మోస్ట్ ట్యాక్సీ వాళ్ళు కూడా వచ్చి మనకు అడుగుతున్నారు. ఇక్కడ నుంచి 100 రూపీస్ ఛార్జ్ అనుకుంటా మనకు అక్కడికి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం అదే కాలైంది. ఇది వచ్చేసి మన లాస్ట్ స్టాప్ వచ్చేసి మన్మాడ్. సో మన్మాడ్కి లాస్ట్ స్టాప్. రైట్ టైం వచ్చేసి 8:20 ఉంది. బట్ 1 hour ముందే మనం వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ మార్నింగ్ షెడ్యూల్ ఇది నాగసోల్. మార్నింగ్ టైం మన టైం వచ్చేసి నాగసోల్ కంప్లీట్ అయిపోయింది మనకు. సో ప్రజెంట్ అయితే మొత్తం అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ స్టాప్ అది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఈ నుంచి వచ్చేసి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మన్మాడ్. అక్కడ నుంచి సో మేము వచ్చేసి మన్మాడ్ జంక్షన్లో దిగినాము. సో ఇలా వచ్చేసి మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 9 members. మనం ఇక్కడ నుంచి వచ్చేసి 3 జ్యోతిర్లింగాలు కవర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నాసిక్ రోడ్ నుంచి మనము భీష్మేశ్వర్ ఫస్ట్ వెళ్ళబోతున్నాము. సో మన జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 11 hours జర్నీ చేసిన తర్వాత మనము మన్మాడ్ జంక్షన్లో దిగినాము. సో నైట్ 7 o'clock స్టార్ట్ చేసినాము ఆల్మోస్ట్ అందరం కలిసి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 8:20 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఎలా వెళ్తామైనా ముందు వీడియోలో చూద్దాము. లెట్స్ గో బాయ్. అందరూ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్. సో ఇది వచ్చేసి మనకు మన్మాడ్. బట్ మనకు ప్లాట్ఫామ్ అయితే చాలా లాంగ్ ఉంది. మీకు ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం అడుగుదాం. సో మనం మన్మాడ్ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం నాసిక్ రోడ్కి వెళ్ళాలి. సో మనకి ట్రైన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం టికెట్ వెళ్ళడం జరుగుతుంది. మోస్ట్ ప్లాట్ఫామ్ నుంచి చాలా లాంగ్ ఉంది మనకు.
అక్కడ నుంచి ఎంత రావాలి, మీకు ట్యాక్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి షిరిడి వెళ్ళడానికి. సో మెయిన్ థింగ్ నాసిక్ కూడా వెళ్ళడానికి ఉన్నాయి. నా ఫేర్ అడగలను ఎంత ఉందో ప్రైస్. సో ప్రజెంట్ అయితే మనం టికెట్ తీసుకున్నాం ఇక్కడ. మన్మాడ్ స్టేషన్. సో ఇక్కడ నుంచి మన క్యాబ్స్ ఉంటాయి. సో ఇది ఎక్స్లేటర్ ముందుకెళ్ళాం. నాకు బ్యాక్ సైడ్ కనబడుతుందంతా మన్మాడ్ ఫస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళి మనం టికెట్ కౌంటర్ ఇంతకుముందు అటు వెళ్ళాము. మీకు అది కనబడుతుందంతా క్యాబ్ సెక్షన్స్. ఇక్కడ నుంచి మనకు షిరిడి కానీ నాసిక్ కానీ, ఇందాకనే మేము మాట్లాడినా నేను, నాసిక్ వచ్చేసి దాదాపు 3000 రూపీస్ తీసుకుంటుండే క్యాబ్స్ డిపెండింగ్ ఆఫ్ నెంబర్స్ బట్టి. సో నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ 2000 ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. వెళ్తే 110 కిలోమీటర్స్ అని చెప్పింది నాకు ఇక్కడ నుంచి. సో ట్రైన్లో వెళ్తే మాత్రం 71 కిలోమీటర్స్ 72 కిలోమీటర్స్ కనబడుతుంది. 72 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుంచి. సో మనం అదే రూట్లో మనం క్యాచ్ చేయగలుగుతున్నాం మనం. సో ఆల్మోస్ట్ 55 మినిట్స్లో మనం ఇక్కడ నుంచి నాసిక్ రోడ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మన్మాడ్ వ్యూ. ఇది టోటల్గా మనకు 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన్మాడ్లో. ఇక్కడ ఆల్రెడీ రెనోవేషన్ వర్క్ కూడా నడుస్తుంది మనకు. ప్రజెంట్ మనం 9 టికెట్స్ తీసినాం. మనము 75 రూపీస్ ఛార్జ్ పడింది మనకు ఈచ్ పర్సన్కి. మనము ఇక్కడ నుంచి జనరల్లో వెళ్తున్నాం. మనము స్లీపర్ వచ్చేసి చాలానే ట్రైన్స్ ఉంటాయి మనకు. 30 మినిట్స్కి ఒకసారి 40 మినిట్స్కి ఒకసారి మన టైం టేబుల్ చూసి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మన ట్రైన్ దిగిన బట్టి కూడా ఉండొచ్చు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటే దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది నాకు తెలిసి. సో అది కాకుండా మనం వేరే ట్రైన్కి వచ్చినాం కాబట్టి ఆల్టర్నేట్గా ట్రైన్ చూస్తున్నాము. ఆల్రెడీ మీకు క్యాబ్ చెప్పాను మనకి ఎంత రేట్ పడుతుంది అన్నది. ఇక్కడ నుంచి జర్నీ ట్రైన్ వచ్చేసి మనకు మన్మాడ్ నుంచి వచ్చేసి 72 కిలోమీటర్స్ ఉంది మనకు. సో ఛార్జ్ వచ్చేసి 75 రూపీస్ ఉంది మనకు. 57 మినిట్స్ అంటే దాదాపు 1 అవర్లో మనకు తీసుకురావడం జరిగింది. ఇది టోటల్గా వచ్చేసి మనం నాసిక్ రోడ్లో దిగినాం మనము. మన షెడ్యూల్ ప్రకారం వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్రాంక్కి వెళ్ళి క్యాబా లేకపోతే ఎలా ఉంది లోకల్ లొకేషన్స్ ఎటు వెళ్ళాలి ఫస్ట్ అన్నది మనం డిసైడ్ కావాలి. సో మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఫస్ట్ మనకి ఎక్కడైనా సరే ఏ టూర్ అయినా కానీ ఫస్ట్ లాంగ్ నుంచి లోపలికి వచ్చుడు బెటర్ అన్నట్టు మేము ఆలోచిస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 జ్యోతిర్లింగాలు, ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. ఇక నాసిక్ దగ్గర ఉండేది భీమశంకర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచే బెటర్ కాబట్టి మనం ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అలానే ఈ 2 జ్యోతిర్లింగాలు అదే త్రయంబకేశ్వర అలాగే భీమశంకర్ని కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడ మేము క్యాబ్ మాట్లాడుకొని ఎలా వెళ్ళాము, ఎంతలో వచ్చింది, మనము ఫస్ట్ ఎలా మాట్లాడుకున్నాము, ఎక్కడెక్కడ సెర్చ్ చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.